ఒక్కళ్ళే ఉంటే చుట్టూ ఎవరు లేకపోతే ఎవరికైనా కూడా నిద్ర వచ్చేది కదండి. కాకపోతే అలా నిద్ర వచ్చినప్పుడు చక్కగా మన చిత్రాలు చూడరో చూసేసుకుంటే టైం పాస్ అయిపోద్ది కదండి. ఆ విషయం మనోడు మర్చిపోయాడేమో. సరైన టైంకి మంచి కునుకు తీసేశాడండి, అంతే. అసలే చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో ఉన్నాడు కదా, ఓ కునుకు తీసే టైంలోనే పెద్ద చిక్కొచ్చి పడిందండి. ఇంకే అందరూ ఉరుకులు పరుగులు మొదలెట్టారండి. గాల్లో ఉన్నోళ్ళేమో గాల్లోనే తిరిగేత్తు, కిందున్నోడి సిగ్నల్ కోసం వెయిటింగ్ అండి. ఇంతకీ అసలు జరిగిందేంటి మీరే చూడండి. ఓ విమానం పైకి ఎగరాలన్నా మళ్లీ కిందకి దిగాలన్నా కింద నుంచే వాటిని గైడ్ చేయడానికి ఓ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటారు. వాళ్లు చెప్తేనే ల్యాండింగ్కు పైలట్ సిద్ధమవుతాడు. కానీ ప్యారిస్లోని ఓర్లీ విమానాశ్రయం నుంచి కార్సికాలోని అజాక్సియోకు బయలుదేరిన ఎయిర్ కార్సికా విమానానికి ఓ వింత సిచ్యుయేషన్ ఎదురైంది. విమానం ల్యాండింగ్ కావాల్సిన సమయానికి అజాక్సియో విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హాయిగా డ్యూటీలోనే నిద్రపోయారు. ఇంకేముంది, పైలట్కు ల్యాండింగ్కు సంబంధించిన సూచనలు రాలేదు. దాంతో విమానాన్ని గాల్లోనే తిప్పక తప్పలేదు. రన్వేపై లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన పైలట్ విమానాన్ని దించకుండా గాల్లోనే తిప్పుతూ తిప్పలు పడ్డాడు. అలా దాదాపు 18 నిమిషాల పాటు విమానం మధ్యధర సముద్రంపైనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అదే టైంలో ఎయిర్పోర్ట్లోని అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ టవర్ను సంప్రదించడానికి ట్రై చేసినా లాభం లేకపోయింది. వాటికి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే పోలీసులకు మ్యాటర్ చెప్పారు. చివరకు విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు కలిసి టవర్ పైకి వెళ్లి హ్యాపీగా నిద్రపోతున్న కంట్రోలర్ను మేల్కొలిపారు. ఆ తర్వాత ఆయన రన్వే లైట్లను వెలిగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించారు. ఈలోపు విమానంలో ఉన్న పాసెంజర్స్కు ల్యాండింగ్ ఎందుకు లేట్ అవుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. ఈ తతంగంపై ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పందించింది. ఆ విమానం రావాల్సిన సమయం కంటే గంట ఆలస్యమైందట. ఆ సమయంలో టవర్లో ఆ ఉద్యోగి ఒక్కరే డ్యూటీలో ఉన్నారట. అట్టా అనుకోకుండా నిద్రలోకి జారిపోయాడట. ఒక్కడే కదా, పాప బోరు కొట్టేసిందేమో. ఒకానొక టైంలో ఈ లేట్ ఎంతవుతుందో తెలియక విమానాన్ని బాస్టియా నగరానికి మళ్లించాలని అనుకున్నారట. కానీ ఈలోపే ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో ప్రయాణికులు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారన్నమాట.